వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలను సందర్శించారు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహరావు. కోడెల మృత్యువాతకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. రాజన్న కోడెలు అనారోగ్యంతో చనిపోవడం లేదని, సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేతగానితనమేనని మండిపడ్డారు లక్ష్మీనరసింహరావు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి గోశాలకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది. ఇది పరిశీలించడానికి మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు, కానీ మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే, బురద జల్లి మొదలుపెట్టి బురద జల్లి ఏదో ఎదుటోళ్ళ బురద జల్లి మేమే ఇది చేస్తున్న ఒక కార్యక్రమం చేపడతా ఉంటాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉండే ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండేనో వారి చర్య వల్లనే ఇలా 1300 పెట్టే పరిస్థితికి వచ్చింది. రైతు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా ఒక జోడి కోడల్ని వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇవాళ మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోజకవర్గంలో మరి గోశాల పెట్టిన అని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము, వారు దానిలో మరి ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈఓ గారికి రాయడము, తద్వారా రూల్స్ అన్ని కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి వారికి 60 కోడలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు.